నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న డ్రైవర్నలు రోజుకు 2-3 సార్లు కానీ 4-5 సార్లు కానీ జెమ్మియాలకు అయితే వెళుతూ ఉంటారన్నమాట. ఇకపైన జెమ్మియాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. కువైట్లోని ప్రజలకు శుభవార్త, ఇకపైన ఇంటికే జెమ్మియా సరుకులు వస్తాయి. వివరాల్లోకి వెళితే కువైట్లోని కోఆపరేటివ్ సొసైటీలు జెమ్మియాల నుంచి నిత్యావసర వస్తువులు నేరుగా ఇంటికే చేరవేసే హోమ్ డెలివరీ సేవలు త్వరలోనే కువైట్లో ప్రారంభం కానున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త మొబైల్ అప్లికేషన్ను త్వరలో విడుదల చేయనున్నట్లు డెలివరీ కంపెనీల కమిటీ హెడ్ అబ్దుల్ అజీజ్ ఆల్ ఫహెల్ గారు ప్రకటించారు. స్థానిక డెలివరీ కంపెనీల సహకారంతో జెమ్మియా వస్తువులను వినియోగదారులకు చేరవేయడానికి ఒక ప్రత్యేక ప్లాట్ఫామ్ను సిద్ధం చేశారు. ఈ సేవలను వేగంగా అందించేందుకు ఇప్పటికే 20 స్థానిక డెలివరీ కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి. అలాగే జెమ్మియాల యూనియన్లతో కూడా కమిటీ ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే ఆదాన్, కుసూర్, సలాం, నసీం, హదియా, పర్వానియా, అందులుస్, రికాయ్ వంటి 10 ప్రధాన జెమ్మియాలకు సంబంధించిన ఉత్పత్తుల వివరాలను యాప్లో పొందుపరిచారు. మరో 10 కోఆపరేటివ్ సొసైటీలు ఈ జాబితాలో చేరడానికి సిద్ధంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో కువైట్ దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 70 జెమ్మియాలకు సేవలను ఈ ప్లాట్ఫామ్ పరిధిలోకి తీసుకురావాలని చెప్పి అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే ప్రవాసులు మరియు స్థానికులు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తమకు నచ్చిన జెమ్మియాల నుంచి సరుకులను సులభంగా ఇంటి నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే 20 డెలివరీ కంపెనీలతో అయితే ఒప్పందం కుదుర్చుకున్నారన్నమాట. రాబోయే రోజుల్లో అయితే కువైట్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జెమ్మియాలలో అయితే ఈ యొక్క సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల ఇళ్లలో పనిచేస్తూ ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పని భారం కూడా తగ్గనుంది. ప్రవాసులు కావచ్చు, లేకపోతే ఇళ్లలో పనిచేసేవారు కావచ్చు, బయట పనిచేసేవారు కావచ్చు, కువైట్లో ఉండే కువైటీ ప్రజలు ఎవరైనా సరే కానీ జెమ్మియా నుంచి మీ ఇంట్లో నుంచి యాప్ ద్వారా మీరైతే నేరుగా అయితే సరుకులను ఆర్డర్ చేసుకోవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.